ఇలా మా అబ్బాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. దానికోసం ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మా అబ్బాయి రెడీగా ఉన్నాడు. మా గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లోకి వేయినాను జీడిపప్పులు, వేయినాను 4 వేయినాను, 10 జీడిపప్పులు వేసుకున్నాము. ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని కొంచెం ఇవి కలర్ మారేదాకా వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యి పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాడు. కొంచెం కరివేపాకు, ఇంకా నూనె వేడెక్కలేదు, అందుకే సౌండ్ రా. బాగా ఎగలేదు, కొంచెం ఆగాలి, కలర్ మారాలి, గోల్డెన్ బ్రౌన్లో. ఓకే చూపినాను. తర్వాత కొంచెం క్యారెట్, టమాటా కూడా ఇప్పుడు వేసేసుకుందాం. టమాటా మా అమ్మ నుంచి కోసింది, కోయడం జాగ్రత్త కదా మా అమ్మకి. మీరు మంచిగా కోసుకోండి. తింటాము సాయంత్రం కూడా. మంచిగా ఫ్రై అవుతున్నాయండి. వండుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర ముందుగానే కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను కొంచెం ఏదో కొత్త ట్రై చేస్తున్నాను ఈసారి. గిన్నెలో పగలగొట్టున్నాను. గిన్నెలో పగలగొట్టి బొక్క పడుతుంది, అప్పుడు వేస్తున్నాను. ఈ పగలగొట్టు, ఏం కాదు పగలగొట్టు. అసలు జాగ్రత్తగా పగలగొడతాడు మా అబ్బాయి. ఇవాళ మా అబ్బాయి వంట ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ వచ్చేస్తుంది. నేను 4 గుడ్లు వేసుకుంటున్నానండి. పగలగొట్టున్నాను చేప టంగ్ మన పగలాలి, మొక్కలు పడతాయి. అందుకే దాంట్లో పెట్టి దీంట్లో పగలు కొట్టాలి. అది అసలు నాకు పట్టలను గుడ్డు వేసేది కడికి. ఓకే దాంట్లో టంగుని పగలు కొట్టినాను. అట్టా ఒక 6 గుడ్లు పగలు కొట్టుకున్నామండి. అన్నీ మంచిగా ఫ్రై అయింది. కొంచెం గరం మసాలా చిటికెడు చేతేనా అర్థం కాదు మళ్ళీ వాళ్ళకి చూసే వాళ్ళకి. చాలు చాలు నాన్న. కొంచెం గరం మసాలా, కాస్త శనగతల పొడి కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఓకే ఉప్పు లాస్ట్ చేస్తారా? ఉప్పు కాదు, ఉప్పు కారం కూడా. ఇంకా మొత్తం కొంచెం వేసాం, లేకపోతే సరిపోయిన వరకు. రైస్ అంతా ఇంత వేసుకోవాలండి, బాగా సరిపోతున్నానా? అది కొంచెం మధ్య తిందాం. దీన్ని పెట్టి తిప్పదు, దాన్ని పెట్టి తిప్పదు కదా, అలా తిప్పుకోవాలి. తెస్తున్నాను. కారం వేస్తున్నానండి 1 స్పూను. ఉప్పు తెచ్చాను అండి 1 స్పూను. టేస్ట్ సరిపడా వేసుకోండి, ఇలా కొలతలు ఏమొద్దు. మా అమ్మ కొలతలు తింటే మీకు సరిగ్గా రావు. టేస్ట్ సూపర్గా వస్తాయి. కొత్తిమీర వేసేయి. ఇంకా ఇంకా ఎంత కావాలనిస్తే అంత ఆరోగ్యానికి చెడు అనమాట. అంత బాగుంటుంది. గంట తర చూపినాను ఒకసారి పైకి. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇప్పుడే కలుపుకునే ముందు. చూసుకోవచ్చు కలర్, ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ఇంగువ కానీ ఏం వాడలేదు. ఇంగువ అనేది అది అంటారు ఏంటిదో, ఫుడ్ కలర్ ఎలా వాడుతుంది. ఇంకోటి ఏదో ఆమె చెప్పేది రసాలు ఇదా, వెనిగర్స్ కానీ ఏం వాడలేదు. అదే కత్తి తీయాలి. మా అమ్మ వీడియో తీయడం కూడా జాగ్రత్త కాదు, యూట్యూబ్ ఛానల్ కావాలి. చూసుకోండి ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ చేసి బతుకుంటే రేపు పొద్దున చెబుతాం. నరుకుతే నా కొడక. అవన్నీ ఏం పట్టించుకోవాలండి, చాలా బాగా వస్తుంది. మన ఇంట్లో అందరూ తయారు చేసుకునేదే కదా. చిన్న కొంచెం కొత్తిమీర వేస్తావా? లాస్ట్లో వేసుకుందామా? గార్లిక్ వేస్తా లాస్ట్లో. ఓకే కొత్తిమీర తీసుకొని ఆపేసుకుందాం గ్యాస్. కొత్తిమీర కావాలంటే పుల్లన్నీ ఉన్నాయి దీంట్లో. కొత్తిమీర కాడలు నాన్న, కాడలు. అయిపోయిందండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్. రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తా. అబ్బాయి ఒక చేసుకుందానా ఎలా ఉందో? గ్యాస్ ఆటావా? ఇప్పుడు చెప్పేద్దామా? ఇప్పుడు వద్దు, తర్వాత చెప్పుకున్నారు. తీసే. సూపర్ బాగుంది కదా? బాగుంది. ఎలా ఉంది చెప్పండి. సూపర్ బాగుందని కాదు, నీకు తిన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ఫేవరు అబ్బాయి పెట్టావు మొత్తం చూతాడు. అఖిలమ్మ నువ్వు తినవే మొత్తం. చెప్పు అఖిలమ్మ.
దీంట్లో మనం శనగెత్తనం కారం వేస్తాం కదా, అది దాంతోపాటు కోడిగుడ్డుతో కన్నా ముందే కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మంచిగా పట్టిందనమాట. చాలా బాగుంది, కొత్త ఫ్లేవర్ వచ్చింది. ఓకే.